మరి భర్తకు, కుమార్తెలకు, అలాగే కుమారునికి, అల్లుడికి దేవుడు ఒక గొప్ప ఓదార్పును అనుగ్రహించినట్లుగా, దేవునికి సన్నిధి వారితో ఉండినట్లుగా మనం అందరం కూడా మరి కుటుంబం కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. మరి సమయంలో ప్రార్థన చేసుకుని మరి మిగతా కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. అందరూ కూడా తల వంచండి, కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీరు ఇచ్చినటువంటి నాయన ఈ యొక్క ప్రార్థనా కూడికను బట్టి మేము స్తుతిస్తున్నాము నాయన. ఊహించలేదు, అనుకొనలేదు ప్రభువా నాయన. ఈ లోకంలో ఏమి ఎప్పుడు ఎలా జరుగుతాయో ప్రభువా తెలియని దినాల్లో మేము జీవిస్తున్నాం. ప్రభువానికి స్తోత్రాలు నాయన. మీకు దాసురాలు సుమలత గారిని ప్రభువా ఈ లోకంలో నాయన పుట్టినది మొదలుకొని నిన్నటి దినం వరకు ప్రభువా ఈ లోకంలో జీవించిన ఆయన మరి ప్రభువా తన సంతానమును అనుగ్రహించి, అలాగే ప్రభువా మీ పిలుపు అందుకొని మీ సన్నిధికి చేరినటువంటి విషయాన్ని ప్రభువా ఈ సందర్భంగా మేము నాయన స్తుతిస్తూ ఉన్నాము. నాయనకి స్తోత్రాలు. ఈ జ్ఞాపకార్థ కూడికలో ప్రభువా మీరుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాము నాయన. కుటుంబానికి కావలసిన గొప్ప ఓదార్పును, ఆదరణ కూడా మెండుగా మీరు దాయిచేయండి. మీ సన్నిధిని ఇక్కడ ఉంచండి. ప్రభువానికి స్తోత్రాలు. మీ వాక్కుల చేత కుటుంబాన్ని ఆదరించి మీరు మహిమ పొందమని యేసునామమున అడుగుచూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క సందేశాన్ని మనము మరి ఇప్పుడు వినబోతూ ఉన్నాం. మన మధ్యలో కొంతమంది దైవ సేవకులు వేదికను అలంకరించి ఉన్నారు. వారు మరి మనకు కొన్ని మాటల చేత ఈ కుటుంబాన్ని దేవుని వాక్యం చేత ఆదరించబోతూ ఉన్నారు. మరి మొట్టమొదటిగా రెవరెండ్ జువనపూడి రాజకుమారి గారు ఈ సందర్భంగా కొన్ని మరి మాటలు మనకు తెలియపరుస్తారు. దేవుని నామానికి స్తోత్రం. ఇక్కడ చేరి ఉన్న ప్రియులందరికీ, దైవజనులు రవిప్రసాద్ గారి యొక్క సతీమణి దైవ సేవకురాలు సుమలత గారి వారి యొక్క దైవ పిలుపు మేరకు ఆ బిడ్డ దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించిన తర్వాత ఆ కుటుంబానికి ఆదరణ, ఓదార్పు కలిగినట్లుగా దేవుని యొక్క మాటల చేత వారిని బలపరచడానికి చేరి ఉన్న మీ అందరికీ, మరి ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమంలో వారి కుటుంబానికి మనం ఏమీ చేయలేము, కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా, ఆయన మన ఎడల చూపించిన ప్రేమ ద్వారా, ఆయన మాటల చేత మనం వారి కుటుంబానికి ఆదరణను, ఓదార్పును ఆ వాక్యం ద్వారానే తెలియచేయగలం. నేను గత వారం మంగళవారం ఆ సమయాల్లో కార్యక్రమం గురించి కనుక్కోవడం కోసం రవిప్రసాద్ గారికి ఫోన్ చేసినప్పుడు ఆయన నా యొక్క భార్యను సీరియస్గా ఉండడం వల్ల హాస్పిటల్లో జాయిన్ చేశాము అని చెప్పారు. అది మొదలుకొని ఈ యొక్క గుంటూరు ప్రాంతంలో ప్రతి సంఘంలో ప్రార్థన చేయడం జరిగింది. అదేవిధంగా ఏలూరులో నేను దర్శించిన ప్రతి ఒక్క సంఘంలోనూ ఈ యొక్క విషయాన్ని తెలియచేసి ప్రార్థించాను. వారిని కూడా ప్రార్థించమని తెలియచేశాను. అయినప్పటికీ దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు. ఆ బిడ్డ వారం 10 రోజులుగా ఎంతో బాధపడుతూ ఉంది. అనారోగ్య పరిస్థితులను బట్టి ఆ బిడ్డ చాలా సఫర్ అవుతూ ఉండగా దేవుడు ఆయన కృప చొప్పున, చూడండి, వెస్టర్న్ కంట్రీస్లో ఒక కల్చర్ ఉంది. ఎవరైనా అస్వస్థత చేత, అనారోగ్యం చేత బాధపడుతూ ఉంటే వారి యొక్క బ్రతకురు ఎంతకాలం అలాగే బాధపడుతూ ఉండాలని డాక్టర్స్ సజెస్ట్ చేస్తే వారి యొక్క కుటుంబ సభ్యుల అనుమతి మేరకు వారికి మెర్సీ కిల్లింగ్ అనే ప్రాసెస్ ద్వారా వారిని మరణించేలా చేస్తారు. ఆ బిడ్డకు, సుమలత గారికి మెర్సీ కిల్లింగ్ అని నేను చెప్పను, కానీ మెర్సీ లైఫ్ అని నేను చెప్పగలుగుతున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నిజంగా ఆయన కృప చొప్పున ఆ బిడ్డకు శాశ్వత జీవానికి వారసురాలుగా ఆయన చేర్చుకున్నారని
నేను బలంగా విశ్వసిస్తున్నాను. కనుక ఆ మాటలను బట్టి ముఖ్యంగా దైవజనులు రవిప్రసాద్ గారికి వాక్యం తెలియనిది ఏది కాదు. ఆయనకి అన్ని విషయాలు తెలుసు, ప్రత్యేకించి ఆయనకి చెప్పనవసరం లేదు. కానీ ఆయనకి తెలిసినప్పటికీ శారీరకంగా ఆ బిడ్డ తన భార్యతో కలిగి ఉన్న సంబంధాన్ని బట్టి, తన భాగస్వామిగా తను గడిపిన దినాలను బట్టి, కొంత దూరాన్ని బట్టి, ఎడబాటుని బట్టి చాలా దుఃఖం ఉంటుంది. అయినప్పటికీ దేవుడే ఆ యొక్క గాయాన్ని పూడుస్తాడని నమ్ముతున్నాను. అదేవిధంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది యెషయా గ్రంథం ఆఖరి అధ్యాయంలో, తల్లి సొంత తల్లి ప్రేమించినట్లు ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని మాట్లాడుతున్నాడు ఆయన. కన్న తల్లి ఆదరించినట్లు ఆదరిస్తాను అన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో కన్న తల్లి ప్రేమ ఎట్లాంటిదో మనందరికీ తెలుసు. ఒక బిడ్డను ఆదరించాలి అంటే, ఎవరైనా ఒక మనిషిని ఆదరించాలి అంటే అది తల్లి తర్వాతే. ఎందుకంటే ముఖ్యంగా తల్లితో పోల్చడం జరిగింది. పుట్టినది మొదలుకొని హత్తుకొని ఉండేది తల్లి. అటువంటి తల్లిని ఉదాహరణగా తీసుకొని ప్రభు తెలియజేసిన మాట, నేను తల్లి ఆదరించినట్లు, ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు. అయితే కొన్ని సందర్భాల్లో తల్లి యొక్క ఆదరణ కరువైపోయిన ప్రజలు కూడా ఉన్నారు. మనం కొన్ని వార్తాపత్రికల్లో గమనించినట్లయితే, ఒక తల్లి ఒక అప్పుడే పుట్టిన బిడ్డని చెత్త కుప్పలో విసిరేసి పారిపోయింది, లేదా పుట్టిన బిడ్డను తల్లి చంపేసింది కొన్ని యొక్క పరిస్థితులను బట్టి అని చాలా మనం గమనిస్తూ ఉంటాం. అంటే కొంతమంది తల్లులు వారి యొక్క బిడ్డల విషయంలో, ఆదరించే విషయంలో వారు వైఫల్యం చెందుతున్నారు. కొంతమంది ఆ విధంగా కూడా ఉన్నారు. మనం ఎన్నో వార్తలు వింటున్నాం, చూస్తూ ఉన్నాం. అయితే ప్రభు అటువంటి తల్లుల వంటి వాడు కాదు. అందుకని ఆయన మరొక సందర్భంలో మాట్లాడుతున్నాడు. నేను రిఫరెన్స్లు చూపించడానికి సమయం లేదు, కొంచెంగా చెప్పుకొని వెళ్ళిపోతాను. మరొక సందర్భంలో అదే యెషయా గ్రంథంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఒకని తల్లి తన గర్భమున పుట్టిన, ఒక స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరుచునా, ఆమెనా మరుచునేమో కానీ నేను మరువను అంటున్నాడు. అంటే అటువంటి తల్లులను కొంతమందిని ఉద్దేశించి వారు ఆదరించకపోవచ్చు, కానీ నేను అటువంటి వాడిని కాదు, అందరినీ ఆదరించే దేవుడును. ఒక తల్లి వైఫల్యం చెందవచ్చు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం ఆదరించే విషయంలో వైఫల్యం చెందడు అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు, చూద్దాం ఆఖరిగా ఆయన ఎంతవరకు ఆదరణ చూపించగలడు అంటే, యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం చూడండి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంకబెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించేవాడను నేనే. చూడండి, పైన ఇంకో మాట వ్రాయబడం, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంకను పెట్టుకుని వాడు వారులారా నా మాట ఆలకించుడి. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేయబడింది అంటే, ఒక తల్లి, ఒక తండ్రి ఒక కుమారుని ఎంతకాలం చూడగలరు అంటే, వారి ఒంటిలో శక్తి ఉన్నంత వరకే వాళ్ళని పోషించగలరు. ఒకనొక సమయంలో వాళ్ళు వృద్ధాప్యంలోనికి వస్తారు, వాళ్ళు ముసలివాళ్ళు అయిపోతారు. ఆ సమయంలో వారి యొక్క కుమారులను, కుమార్తెలను ఏ విధంగా వాళ్ళు పోషించగలుగుతారు, ఏ విధంగా ఆదరించగలుగుతారు? అది వాళ్ళకి కష్టం. అయితే ఒక కుమారుడు, కుమార్తె చూడవలసిన సమయం వాళ్ళకి తల్లిదండ్రులు, మరి ఆ సమయంలో తల్లిదండ్రులు చూడడం అసాధ్యం. మన ప్రభు అయితే ఏ సమయంలోనైనా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా, వృద్ధాప్యంలోనైనా, చనిపోయే పరిస్థితుల్లోనైనా మనలను చంకబెట్టుకొని ఎత్తుకుని ముద్దాడే దేవుడను, ఆదరించే దేవుడను, మనం హక్కు చేర్చుకునే దేవుడని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత చూసే సామర్థ్యం ఉండదు, శక్తి ఉండదు. ఆయనైతే నిత్యము చూడడానికి ఆయన సమర్థుడు, సాధ్యవంతమైన వ్యక్తి, ఆయన చేయగలిగిన సర్వశక్తిమంతుడు. కనుక ఆయన ఆదరణను కోరుకునే వ్యక్తులుగా మనం ఆయన వద్దకు వెళ్ళినట్లయితే ఆయన ఖచ్చితంగా మనలను చేర్చుకొని, మనలను ఆయన చేతుల్లోకి తీసుకొని ఎత్తుకొని, మనలను వృద్ధాప్యం వచ్చే వరకు, మనం మరణించే వరకు కూడా ఆయన మనలను చేర్చుకొని, ఆ తర్వాత కూడా ఆయన రాజ్యంలోనికి మనలను వారసులుగా తీసుకుని వెళ్ళడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడని
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందుకనే పౌలు మరణించిన వారి విషయంలో మీరు దుఃఖపడకూడదని ఆయన రాబోయే సంగతులను జ్ఞాపకం చేస్తూ దెస్సలోనిక పత్రికలో ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకొనుడి అని ఆయన తెలియచేస్తున్నాడు. మనమైతే మన యొక్క పనుల చేత, మన యొక్క క్రియల చేత, మన మాటల చేత ఒకరినొకరు ఆదరించుకోలేము. మరి ఆదరణ ఎలా కలుగుతుందంటే కేవలం ఈ మాటల చేతనే అని మాట్లాడుతున్నాడు అక్కడ పౌలు. అంటే వాక్యం చేతనే మనం ఒకరినొకరు ఆదరించుకొనగలం. అదే విధంగా వారి యొక్క కుటుంబానికి దేవుడు ఆదరణ కలుగజేసే దేవుడు, ఓదార్పును కలుగజేసే దేవుడు. కనుక ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకునవలసిందిగా తెలియచేయుచున్నాను. ఈ ధరణిలో నీకు ఏ దారినైనా ఆదరణ దొరకేనా, ఈ లోకంలో నీకు ఎక్కడనైనా ఓదార్పు కలిగేనా, ఒంటరివైనా ఏ సంకటమైనా నీ తోడుగా నిలచుటకు, కష్టములైనా పలు నష్టములైనా నీకు సహాయం చేయుటకు ఆదరణకర్తగా యేసు ఉన్నాడు, ఆదరణకర్తగా శుద్ధాత్ముడున్నాడు, ఆదరణకర్తగా యేసు ఉన్నాడు, ఆదరణకర్తగా శుద్ధాత్ముడున్నాడు. ఈ ధరణిలో నీకు ఏ దారినైనా ఆదరణ దొరకేనా, ఈ లోకంలో నీకు ఎక్కడనైనా ఓదార్పు కలిగేనా. ప్రభునందు ప్రియులారా, ఓదార్పును ఆదరణను కలుగు చేసేది ఆదరణకర్తగా ఈ భూమిలోనికి వచ్చిన యేసుక్రీస్తు వారు మాత్రమే. కనుక ఆయన చెంతకు చేరి ఆదరణ పొందుకోవలసిందిగా వారి యొక్క కుటుంబానికి, ఇక్కడ చేరిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియచేస్తున్నాను. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన దైవజనులు, అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. విడిచిపెట్టినటువంటి కుటుంబానికి ఆదరణ వాక్కులు వినిపించిన దేవుని దాసులు రాజ్ కుమార్ గారికి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో రెవరెండ్ బి జాకబ్బాయ్ గారు, లోకల్ చర్చెస్ ఆఫ్ ఇండియా ఫౌండర్ అండ్ డైరెక్టర్, మా గుంటూరు పట్టణానికి మరి గొప్ప దైవ సేవకులు, బలంగా వాడబడుచున్న దైవజనులు ఈ సందర్భంగా దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. ఈ అకేషన్ మనకి అందరికీ విచారంలో ఉన్న సందర్భం. స్నేహితులు, బంధువులు, అభిమానులు, రక్త సంబంధులు అందరూ కూడా లాస్ ఆఫ్ ఫీలింగ్స్లో ఉన్నారు. దుఃఖములు, బాధలు ఉన్నారు. శరీరంలో ఉన్నాం కనుక, రక్త మాంసాలు ఉన్నాం కనుక ఈ బాధ ప్రతి వారికి ఉంటుంది. భర్త గారికి కూడా ఉంటుంది, బిడ్డలకు ఉంటుంది, బంధువులకు ఉంటుంది, రక్త సంబంధులకు కూడా ఉంటుంది. దీనిలోని తట్టుకొని బయటపడాలంటే కేవలం వాక్యం తప్ప మరొకటి లేనే లేదు మనకి. చాలా కాలం క్రిందట సహోదరి సుమలత గారిని ఏటగ్రహారంలో చూశాను. ఆమె గారిని నేను చూసినప్పుడు సుమలత గారు కాదేమో సోలమ్మతి గారు అనుకున్నాను. పైగా ఏమనుకున్నాను, ఈ బిడ్డ నా జాతి బిడ్డ అనుకున్నాను. ఎందుకంటే మా రంగులు రెండు ఒకటిగానే ఉన్నాయి కనుక. ఈ ఎర్రాయినికి ఎట్ట దొరికిందా అనుకున్నాను. కానీ అది దేవుని చిత్తం, దేవుడిచ్చిన బిడ్డ. ఆ రోజు నుండి ఆమె నా బిడ్డగానే కన్సిడర్ చేసి నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ఈ రాత్రి మనం మాట్లాడుకునే సబ్జెక్టు థియాలజీ కాదు, బిబ్లియాలజీ కాదు, ఎస్కటాలజీ. అంటే అంచె దినాల్లో జరిగే సంభవాలు. మహా గొప్పవాడైన దావీదు చక్రవర్తి 40 సంవత్సరాలు పాలించి కుమారుని పిలిచి రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో అంటాడు, లోకులందరూ పోయిన మార్గాన నేను కూడా వెళ్ళిపోతున్నానన్నాడు. రాజు కదా, మరణాన్ని ఆపుకోలేకూడదా, కమాండ్ చేయకూడదా, డిమాండ్ చేయకూడదా?
ద గ్రేట్ ఎంపైర్, చక్రవర్తి ఎవరు? గ్రీక్ సామ్రాజ్యం. ఎవరైనా? అలెగ్జాండర్ ద గ్రేట్. ప్రపంచమంతా సంపాదించుకున్నాడు, కానీ మరణం దగ్గరికి వచ్చేసరికి సరెండర్ అయి 2 చేతులు బయటికి చాపాడు. నెపోలియన్ అంతే, హిట్లరు అంతే. మరణం అనేటువంటిది ఆపడానికి మన శక్తి చాలదు. ఒక మనుషుడు 20 బతికినా, 60 బతికినా, 930 సంవత్సరాలు బ్రతికినా, 777 సంవత్సరాలు బ్రతికినా, 969 సంవత్సరాలు బ్రతికినా, ఈ భూలోకం అనేది మనకి గుడారము లాంటిది. అపోస్తలుడు పౌలు 5వ అధ్యాయం కొరింథీయులు అంటున్నారు, ఈ గుడారం శిథిలమైపోతుంది అన్నాడు. ఇది తాత్కాలికమైనది. గుడారం, పర్ణశాల ఇది ఈ లోకం మనకి, కానీ నివాసం అక్కడ ఉంది. మన సహోదరి గుడారమును వదిలిపెట్టి నివాసములోకి వెళ్ళిపోయింది. బైబిల్లో మనం 2 వ్యక్తులను చూస్తున్నాం. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఒక ఆయన టాప్ మ్యాన్, ఇంకొక ఆయన బాటమ్ మ్యాన్. మరణం అనేవాళ్ళకి టాప్ అనేవాళ్ళకి వస్తుంది, బాటంలో ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. ఈ మరణం అనేవాడు సీఎం చెప్పినా, పిఎం చెప్పినా, గవర్నర్ చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ఆగనే ఆగడు. లంచం ఇచ్చినా ఆగడు. ఎన్ని బలాలు ఉపయోగించినా కూడా మరణాన్ని ఆపగలిగిన వాళ్ళు లేనే లేరు. ఒక తల్లి దగ్గరికి బెడ్ వచ్చి అడిగింది, అమ్మా మనుషులు ఎప్పుడు చచ్చిపోతారమ్మా అనేది. అప్పుడు ఆ తల్లి ఆ బిడ్డని సమాధుల దొడ్డికి తీసుకెళ్ళింది, కొలబద్ద తీసుకొని. అక్కడ పోయి కొలుస్తూ ఉంటే కొన్ని అరగజం ఉన్నాయి, 30 గజాలు ఉన్నాయి, కొన్ని గజం ఉన్నాయి, గజం ఉన్నారు. మరణం అనేవాడు పిల్లలకు వస్తాడు, పెద్దవాళ్ళకి వస్తాడు, మధ్య వయసులో వాళ్ళకి వస్తాడు, గజం వాళ్ళకి, గజం ఉన్న వాళ్ళకి, 2-3 గజాల వాళ్ళకి కూడా వస్తానే ఉంటాడు. మరణాన్ని ఆపగలిగిన శక్తి మానవుడికి ఎవరికి లేదు. అసలు మరణం అంటే ఏమిటి? ఏబు కూడా అది అంటున్నాడు, ఎవ్వరు తిరిగి రాని చోటుకి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. మరణం అంటే ఏమిటి? శరీరంలో ఉన్న ఈ లబ్ డబ్ అనే శబ్దం ఆగిపోవడం. అసలు మరణం అంటే అర్థం ఎంట్రన్స్ ఇన్ టు ది ప్యారడైజ్. అందుకని పౌలు అయ్యగారు చెప్పారు ఇందాక, దశలోనికల పత్రిక 4వ అధ్యాయం 13 నుండి చూస్తే దుఃఖపడకూడదు మనం. ఎందుకంటే నిరీక్షణ మనకు ఒకటి ఉంది. పొద్దున్న సహోదరుడు సమాధుల దగ్గర చదివే వాక్య భాగం పునరుత్థానం గురించి. మనము తిరిగి లేస్తాం. మానవుని జీవితం 2 దశలు ఉంది. అదేమిటంటే భూలోక చరిత్ర, పరలోక చరిత్ర. ఎర్త్లీ చాప్టర్ ఫినిష్ చేసింది ఆ బిడ్డ, ఇప్పుడు పరలోకంలో ఒక చాప్టర్ స్టార్ట్ చేసింది. రేపు పునరుద్ధాన దినమునందు మన అందరం పోయి వరుసలో నిలబడితే ఆమె సీనియరు, మనందరం జూనియర్లు. ఫ్రంట్ లైన్లో ఉండేది ఆ బిడ్డే. అందుకని పౌలు అంటున్నాడు, మా కింగ్ సొలొమోన్ అన్నాడు మరణ దినమే మేలు అన్నాడు. పౌలు అన్నాడు నేను త్వరగా అక్కడికి వెళ్ళాలంటున్నాడు, త్వరగా వెడలిపోవాలి. పైగా ఏమంటున్నాడు, చావైతే నాకు లాభము. ఇప్పుడు ఆమె గారు ఎక్కడున్నారని మనం బాధపడుతున్నాం, ఇక్కడ లేడనే బాధ, కానీ అక్కడ ఉన్నది. ఎక్కడది? ప్యారడైజ్. ప్యారడైజ్ లాస్ట్ కాదు ఇది, ప్యారడైజ్ గెయిన్డ్. సుఖమైన చోటు. ప్యారడైజ్ అంటే ఆర్చర్డ్ ప్లేస్, సౌఖ్య స్థలం. ఎక్కడ ఉంది? మన సహోదరి, మన బిడ్డ ఎక్కడ ఉంది? మానవుడు దేవుడు కలుసుకునే అక్కడ ఉంది. ఆమె అక్కడుండి చూస్తుంది, నేను సుఖమైన చోట్లో వచ్చున్నాను. చారెడు భూమి నాకు లేకపోయినా, భవనాలు నాకు లేకపోయినా, లాజరు గుడ్డలు ఉన్నాయా? హోప్లెస్, హెల్ప్లెస్, నో ఫ్రెండ్స్, నో హౌస్. మరణమైన తర్వాత ఈ టేబుల్ మారిపోయింది. అంతకుముందు టేబుల్ మీద దీని ఆయన టేబుల్ కిందకి వెళ్ళాడు, టేబుల్ కింద దీని ఆయన టేబుల్ పైకి వెళ్ళాడు. స్టేటస్ మారిపోయింది. భూలోకంలో మన స్థితి వేరువేరుగా ఉండవచ్చు, కానీ వాక్యం మనకేం చెబుతుందో ఒకసారి ఆలోచించండి. బిడ్డ ఇప్పుడు ఎక్కడుంది? మానవుని యొక్క జీవితం సమాధితో అంతము కానే కాదు. జీవుడు సావనే సావడం. అమ్మాయి సుమలత గారు సావలేదు, ఆమె బ్రతికే ఉంది. మనందరం కూడా అక్కడికే వెళ్ళాలి.
పరిశుద్ధుల దగ్గర ఉంది, సుఖమైన చోట్ల ఉన్నది. హతసాక్షులందరూ అక్కడ ఉన్నారు. అక్కడ అందరూ కలిసి ఆమెను రిసీవ్ చేసుకొని ఉంటారు. అమ్మర్రా, నేను కూడా చాలాసార్లు వెళ్ళిపోవాలని ప్రయత్నించా. దేవుడు అంటున్నాడు, నా వర్క్ నీతో కంప్లీట్ కాలా. కంప్లీట్, ఐఎమ్ నాట్ యెట్ కంప్లీటెడ్ విత్ యూ మ్యాన్. ఆమెతో కంప్లీట్ అయిపోయింది ఆమె పరిచర్య భూలోకంలో. ఇక్కడ పని పూర్తి చేసుకుంది, అక్కడికి వెళ్ళింది. మనం పని పూర్తి చేయాల, ఇక్కడే ఉన్నాం. కానీ ఒకటి, అక్కడికి వెళ్తాం. ఈ పునరుద్ధానం పవర్ బైబిల్లో 104 సార్లు ఉంది. పునరుద్ధానం. ఆ పునరుద్ధాన దినమున దుమ్ముకు దుమ్మైన దుమ్మును లేపుతాడు, బూడిదైన బూడిదను లేపుతాడు. సముద్రాల్లో కలిపిన నీళ్లలో ఉన్న ఆ దుమ్మంతా తీసుకొచ్చి మనిషిగా తయారు చేసి ఫ్రంట్ లైన్లో నిలబెడతాడు. పునరుద్ధానపు పవర్ అది. ఆటం బాంబు కన్నా, హైడ్రోజన్ బాంబు కన్నా, యురేనియం బాంబు కన్నా పునరుద్ధానపు బాంబు పవర్ బతికిన వాళ్ళ సాగు కొడుతుంది, బిల్డింగ్లు కోవేస్తుంది. కానీ యేసు క్రీస్తు పునరుద్ధానం సచ్చిన వాళ్ళని లేపుతుంది. ఇప్పుడు నిజంగా ఆ బిడ్డను చూడాలని మనకు ఆశ ఉంటే దేవునిలో ఎలా చాలా మంది రాసుకుంటారు. లోకంలో పిచ్చి పిచ్చిగా తిరిగి పచ్చడి పనులు చేసి దాని యొక్క బండ మీద మాత్రం ప్రభువునందు నిద్రించెను అని రాస్తాడు. పౌలు ముందుగానే ఆయన బండ మీద రాసే అక్షరాలు ముందుగానే తిమోతిలో రాశారు. నేను మంచి పోరాటము, నా పరుగు పందెమును, నా విశ్వాసమును కాపాడు. ఆ 3 ఆమె చేసి ఇప్పుడు రేపు బండ మీద రాయాల్సింది అయ్యే. నిద్ర, ప్రభువునందు నిద్ర. సిలువలో ఉన్నప్పుడు యేసు ప్రభు, సైతాను ఒక పక్క, ఈ మరణం అనేవాడు ఒక పక్క, ఇద్దరు శిరవ పక్క చేరారు. మాట్లాడుకుంటున్నారు. ఏమని? సైతాను వాడు ఈ మరణంతో చెప్తున్నాడు, మరణమా, పిల్లమాడుకున్నప్పుడు నేను ట్రై చేశా, కుదరలా. పరిశీలన ద్వారా ట్రై చేశా, కుదరలా. శాస్త్రుల ద్వారా ట్రై చేశా, కుదరలా. నువ్వు బలి పని చేసావని అభినందిస్తున్నాడు ఈ సైతాన్ వాడు, మరణం అనేవాడు. సైతాన్ అంటే డేవిల్ కదా, డి. మరణం అంటే డి. ఒక డీతో అంటుంది. డీడీలు మాట్లాడుకుంటుంది. డీడీలు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. అప్పుడు మరణం అనే డీడీ గారు మాట్లాడుతున్నాడు, రాజులను మింగా, మేధావులను మింగా, టాప్లో ఉన్న వాళ్ళని మింగా, నాకేమి జరగల, ఐఎమ్ ఆల్ రైట్, హ్యాపీగా ఉన్నాను. కానీ యాయూరు కుమార్తె అని ఒక అమ్మాయిని పట్టుకున్నాను, చిన్న అమ్మాయి, 12 ఏళ్ళ అమ్మాయి. తబితా కుమి అన్నాడు. ఎక్కడి నుండి వచ్చాడో వెంటనే నాలో ఉన్న ప్రాణం వెళ్ళిపోయింది. అంతేనా? నాయును గ్రామం వెళ్ళా, యవనస్తుని పట్టుకున్నాను, అయిపోయింది అనుకున్నాను. శవపేటికలో పెట్టారు, తీసుకొని వెళ్తా ఉన్నారు. ఎదురుగా వచ్చాడు, శవపేటికను ముట్టాడు, చిన్నమాడా లెమా లేచాడు. అంతేనా? ఒక సీనియర్ సిటిజన్ పట్టుకున్న లాజర్ని. 1 రోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది, 4వ రోజు ఆయన ఆల్ రైట్ అనుకుంటా ఉన్నాను. ఆయన రానే వచ్చాడు. సమాధి దగ్గరకు వచ్చేమన్నాడు, లాజరు. ఆ మాట అనకపోతే అందరు లేచి వెళ్ళిపోయేవాళ్ళేమో. పేరు పెట్టాడు కనుక ఒక్కడే లేచాడు. ఇంతమందిని నేను చేస్తే ఈయన దగ్గరకు వచ్చి అందరిని కొట్టినట్టు కొడితే నా ముళ్ళు ఇరిగిపోయింది. నేను ఓడిపోయాను. మరణం అనేవాడు సరెండర్ అయ్యాడు. యేసు క్రీస్తులో మనకిది మరణము కానే కాదు, మనకిది నిద్ర. అమ్మాయి సహోదరి రెస్టింగ్ ప్లేస్లో ఉంది. నిద్రపోయే వాళ్ళకి అట్టగా ఉంటారా? ఉంటారండి? ఉండరు. మానవుడు ఎప్పుడైతే పుడతాడో గిట్టడం అనేది కూడా అప్పుడే. దేవుడు జగత్ పునాదులు వేయమనకు ముందే ఆ ప్లాన్ గీసి పెట్టి ఉంచాడు. భూలోకములో గొంగల పురుగు లాంటి జీవితం. గొంగల పురుగు అలాంటిది చూస్తే నా అసహ్యం. ఆకులు తింటుంది, బెరడు తింటుంది, పాగుతుంది, ఎలర్జీ వస్తుంది మనకు చూస్తే. అలాంటి లోక జీవితం. గొంగల పురుగు ఒక దశ మారిపోగానే ఏమైపోద్ది? సీతాకోక చిలుక. చాలా అందంగా ఉంటుంది, జేబులో పెట్టుకుందాం అనిపిస్తుంది.
పైన ఎగురుతుంది, తేనె తింటుంది. ఇప్పుడు ఆమె జీవితం కూడా గొంగళ పురుగు లాంటి ఇహలోక జీవితమును, లోకములు ఉన్నదంతా కూడా ఏమిటి? యోహాను ఏమంటున్నాడు? శరీరాశ, నేత్రాశ, జీవపుటంబమని వీటన్నిటిని వదిలేసి ఆమె సీతాకోక సిలుకులాగా చాలా ఎత్తులోకి వెళ్ళిపోయింది. తేనె పట్టు తింటుంది, సౌందర్యమైన చోట్లో ఉండిపోయింది. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదిచ్చే సాక్ష్యం, ఏబిచ్చే సాక్ష్యం. ఏమంటున్నాడండి 19వ అధ్యాయంలో? నేను చూస్తా నా విమోచకుడిని, నేను తప్పకుండా చూస్తా. ఆ నిరీక్షణ మనకుంది. కొరింథీయుల 15వ అధ్యాయంలో పౌలు అది రాస్తున్నాడు. ఒక వరుస ఉందంట, ఆదాము దగ్గర నుండి వరుస. ఆ వరుసలో ప్రభువునందు నిద్రించిన వారందరూ వారి వారి వరుసలో లేపబడతారు. నేను అనుకుంటున్నాను, ఆమె ధన్యురాలు. అన్యులు గుండె బాదుకుంటారు, ఏడుస్తారు, ప్రలాపిస్తారు. మనకేంటి? ఆమె సుఖమైన చోట్లో ఉంది, సౌఖ్యమైన స్థలం. ఆమె గారు అక్కడుండి ఆ బిడ్డ మనములను చూస్తుంది. మీరు ఎప్పుడు వస్తారు, ఇంకా ఇక్కడ చాలా బాగుంది అని చెప్పి ఎదురు చూస్తుంది. మనందరం కూడా అక్కడ వాళ్ళమే కానీ ఇక్కడ వాళ్ళం కాదు. మన ఓటు అక్కడే, పౌరత్వం అక్కడే, మన పరమ తండ్రి అక్కడే ఉన్నాడు. మనం ఈ భూలోకంలో యాత్రికులుగాను పరదేశులుగాను ఉన్నాం. పరదేశులమో ప్రియులా, మనకి వాళ్ళ పాట పాడాం. ప్రియులారా గమనించండి, మనం పరదేశులం, అక్కడ వాళ్ళం, ఎక్కడోళ్ళం కాదు. ఈ లేఖన భాగాలు చదువుకొని రక్త సంబంధులు, బంధువులు, ప్రియమైన వారు, నియ్యరు డియ్యరు దైవ సేవకులమైన మనము ఆదరించబడి ఓదార్చబడి లేఖన ప్రకారముగా ముందుకు సాగిపోవాలని, ఆమె పోయిన బాటలో మనం కూడా సాగిపోవాలని ప్రభు పేట నేను తెలియజేస్తూ నా మాటలు ముగించుకుంటున్నాను. నాకు వేరే మీటింగ్ ఉన్నందువలన నన్ను క్షమించాలని, ఎక్స్క్లూడ్ చేయాలని మనవి చేసుకుంటున్నాను. దేవునికి దాసులు రెవరెండ్ బి జాకబ్బాయి గారు ఈ కుటుంబానికి మాత్రమే కాకుండా అందరికి కావలసినటువంటి వర్తమానాన్ని అందించారు. వారికి సమయంలో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు మరి గుంటూరులో హెబ్రోన్ చర్చెస్ మరి పాస్టర్ గారు, డైరెక్టర్ గారు రెవరెండ్ థామ్సన్ గారిని కొన్ని మాటలు చెప్పవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. దేవునికి నామము కలుగుగాక. గత కాలంలో ఇది ఒక ప్రత్యేకమైన ఆదరణ కోరికగా సుమలత గారు ఈ లోకమును విడిచి, వారి బిడ్డలను, కుటుంబీకులను విడిచి వారి దేవుని యొక్క ఉన్నత పిలుపునందుకొని వెళ్ళిండగా విడిచిపెట్టబడిన కుటుంబం దేవుడు ఆదరించి దేవుని యొక్క నిత్య కృప సమాధానంలో వారితో ఉంచినట్లుగా ఈ ఆదరణ కోరికలో ప్రార్థించడానికి మనందరం కూడి వచ్చాము. మరి సుమలత గారు జీవిస్తున్న దినంలో ఎవరైనా దైవ సేవకులు ఎప్పుడైనా వారి ఇంటికి వెళ్తే మంచి చిరునవ్వుతో, సంతోషముతో, సమాధానంతో ఆహ్వానించి చక్కగా పలకరించేవారు. అలాంటి సంతోషంతో పలకరించే సహోదరి ఇప్పుడు మన మధ్య లేదు. అది చాలా దుఃఖం. మరి ముఖ్యంగా కుటుంబీకులకు ఇది చాలా దుఃఖ అనుభవం. ఈ లోకంలో మరి ఎంతకాలము జీవించినప్పటికీ ఒక దినమున ఈ లోకమును విడిచి మనందరం కూడా వెళ్ళవలసిన వారమే. దేవుని వాక్య భాగంలో భక్తుడిని యాకోబును గూర్చి చదువుతున్నాం. ఆదికాండం 49వ అధ్యాయంలో 33వ వచనం చూస్తున్నప్పుడు, యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణం విడిచి తన స్వజనుల ఎద్దుకు చేర్చబడను. ఈ లోకంలో కూడా మన స్వజనులు ఉన్నారు. అయితే ఇప్పుడున్న వాక్యం, ఈ భూలోకపు ఈ జీవితము గంగల పురుగు వంటిది. ఆకులు, బెరడు, ఈ పచ్చికని తినే జీవితం. అక్కడున్న స్వజనులైతే
పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు తింటారంట. ఆ జీవవృక్ష ఫలములకు ఎప్పుడు భూలోకంలో ఉండేవి. మొదటి దశలో 5 వనం నుండి దేవుడు తొలగించాడు. ఒకవేళ చేయి చాచి వారు దాన్ని తిందురేమో అని ప్రత్యేకపరిచాడు. ఆ జీవవృక్ష ఫలాలు తింటే నిత్యము జీవించటమేనంట. ఈ లోకంలో అయితే కొంతకాలం జీవిస్తున్నాము, దుఃఖముతో, శ్రమతో, వేదనతో, కన్నీటితో మరణం అనే మార్గం వెళ్తున్నాం. నిత్యము జీవించి ఆ స్థలంలోకి వెళ్ళారు. దేవునితో ఉన్నట్టుకు వారు వెళ్ళారు కాబట్టి కుటుంబీకులకు మరి ఆదరికర వాక్కు నేను చెప్పేదనగా నిత్యము జీవించే స్థలములో వారు ఉన్నారు. ఆ స్థలంలో గురించి వాక్యములు ప్రకటన గ్రంథంలో చదువుతుంటే ఆకలైనను దాహమైనను అక్కడ లేదంట. దాని స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కూడా చెప్పాడు కదా, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:13 సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకు నిమిత్తము నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు దుఃఖపడకు నిమిత్తము అంటే మరణం వస్తే దుఃఖం సహజము. తల్లి బిడ్డలకు ఉన్న అనుబంధాన్ని బట్టి, భార్య భర్తలకు ఉన్న అనుబంధాన్ని బట్టి, తోబుట్లకు ఉన్న అనుభవాన్ని బట్టి ఆ దుఃఖము తప్పదు. యాకోబు జీవితంలో కూడా మనం చూస్తుంటే యాకోబు మరణించినప్పుడు తన కుమారులంట వారు 70 దినములు అంగలార్చిరి. ఐగుప్తు దేశంలో ఒక ఆచారం ఉండేదండి. ఎవరన్నా మరణిస్తే దుఃఖంతో ఏడుస్తున్నప్పుడు ఒక గుడ్డ దూది తీసుకొని వారి కన్నీరు తుడిచి సీసాలో పిండి మరణించిన నుండికి మేము ఇవ్వగలిగింది ఏం లేదు, ఈ దుఃఖమని ఆ కన్నీటి సీసాను అక్కడ పెట్టేవాళ్ళంట. 70 దినాలు వారు అంగలార్చారు ఐగుప్తు దేశంలో. అంటే యాకోబును గూర్చి వారు మాట్లాడుతున్నప్పుడు రోజుకి ఒక సీసా కన్నీరు వచ్చిందో ఎంత వచ్చారు. కానీ ఆ యాకోబు గారు చనిపోయినప్పుడు తన కుమారుడు యోసేపు ఒక అధిపతిగా ఉన్నాడు. ఒక దినము కుటుంబీకులు బంధువులు వచ్చును, రెండవ దినము రాజ కుటుంబీకులు, తరువాత రాజ స్నేహితులు పక్కన ఉన్నవారు, వారు వస్తుంటే మంత్రివర్గం వారు, దినదినములకు జనాభివృద్ధి అభివృద్ధి చెందినప్పుడు ఆ 70 దినముల అంగలార్పు కన్నీటి దినముల్లో లేక విజ్ఞాపన ప్రార్థన దినమనుకుందాం. ఆ దినములలో ఎన్ని సీసాలు కన్నీరు వచ్చింది, కానీ మరణించిన వారికి ఇచ్చేది కన్నీరు సీసా. అయితే దేవుని విశ్వాసంతో కూడిన వారు ఇవ్వాల్సినదిగా ఈ వాక్య భాగంలో పోస్తున్న పౌలు చెబుతూ చివరి భాగంలో యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మినలా అదే ప్రకారము యేసు విశ్వాసం వచ్చిన వారిని ఆయనతో కూడా వెంట పెట్టుకోవచ్చని చెబుతూ, కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకునడి. మనం ఇచ్చేది కన్నీరు కాదు, ఇప్పుడు ఒక పూలమాల కాదు. ఆనాడు క్యానిబల్స్ మనుషులు చంపుకుని తినేవాళ్ళు అడవి ప్రాంతంలోనంట ఎవరన్నా చనిపోతే వారి తల తీసి ఎత్తైన చెట్లు పెడతారంట, ఒక బుట్టలోనో దేంట్లోనూ. అది కుళ్ళిపోయినప్పుడు దానిని తినేవాళ్ళంట. మరణించిన వారి యొక్క తదుపరి జీవితంలో వారిని గౌరవించే విధానాలు వేరు వేరు కనబడుతున్నవి. యేసును విశ్వాసం ఉంచిన వారు కాబట్టి ఈ మాట చేత మీరు ఒకరినొకరు ఆదరించుకునండి. మనం ఎందుకు వచ్చామంటే ఆ కుటుంబాన్ని ఆదరించటకు. దేవుడు వారిని ఆదరించి తల్లి కన్నా ఉన్నతమైన ప్రేమను, ఆ కృపను, సమాధానం దేవుడు వారికి అనుగ్రహించునుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనం గమనిస్తే ఈ లోకం మనం ఉన్నప్పుడు మరి ఈ రాత్రి పూట చూస్తే చంద్రుడు ఒకటే మనకు కనబడేది, చంద్రుడు ఒకటే. అయితే శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, శాటిలైట్స్ పెట్టుకొని ఈ యొక్క భూమిని దాటి వెళ్తున్నప్పుడు వారు చెప్తున్నారు, ఈ భూమండలం దాటి వెళ్తేనంట మార్స్ అంగారక గ్రహానికి వెళ్తే 2 చంద్రులు కనబడతారట, 2 చందమామలు, కొంచెం కాంతి ఎక్కువైంది. అక్కడి నుంచి ఇంకొంచెం దూరంగా వెళ్తే యురానస్ వరుణ గ్రహానికి వెళ్తే 29 చందమామలు కనపడుతుంది. అబ్బా, కాంతి కొంచెం ఎక్కువైపోతుంది. అక్కడి నుంచి శాటిలైట్ వచ్చి ఇంకా కొంచెం దూరంగా వెళ్తే శాటర్న్ శని గ్రహానికి వెళ్తే 50 చందమామలంట. సరే, అక్కడి నుంచి ఇంకొక అడుగు ఇంకొంచెం దూరం వెళ్తేనంట జూపిటర్కి వెళ్తే బృహస్పతికి 63 చందమామలంట. బా, ఈ లోకాన్ని విడిచి వెళ్తున్న కొద్దీ కాంతి ఎక్కువైపోతుంది. ప్రకటన గ్రంథంలో మనం చదువుతుంటే
అక్కడ 7వ అధ్యాయంలో కూడా ఆ పట్టణం గురించి రాయబడింది. సూర్యకాంతం వలె మెరుచుంటి దగదగ మెరుచున్న కాంతి అంట. కోటి సూర్యకాంతుల కంటే ప్రకాశం అంటే తీసుకెళ్ళిన ఆ లోకం మనకి సహోదరి సుమలత గారు నేను స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఈ లోకములో చీకటి, వేదన, ఆకలి, కష్టము ఇవన్నీ మానవ విశ్రాంతిలో నా సహోదరి దేవునితో నిత్యముంటకు దగదగా మరుగుచుంటే ఆ లోకానికి ఏంటంట శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇప్పుడు శాస్త్రజ్ఞుడు మరొక సౌర కుటుంబాన్ని కనుగొన్నాము, మరొక సూర్యుని కనుగొన్నాము. ఎన్ని సూర్యులు ఉన్నా కోటి సూర్యకాంతులు దాటి, నక్షత్ర మండలం దాటి, ఆ గెలాక్సీని దాటి తెల్లని దగదగ మెరిచిన దేవుని సన్నిధికి వెళ్ళింది. దేని స్తోత్రం. హల్లెలూయా. కాంతివంతమైన చీకటి లేని, ఆకలి లేని ఆ దేశంలోకి తలని గుచ్చిన మాట మీరు వింటున్నప్పుడు నిజముగా ఇది ఆదరించబడే గొప్ప మాట. దేని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మనం చూస్తుంటే ఒకసారి అంట బ్రిటిష్ దేశంలో గొప్ప యుద్ధం జరుగుతుంది. ఇంగిరం అనే ప్రాంతంలో యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక బాంబడి ఒక సైనికుడు 2 కాళ్ళు పోయినాయి, రక్తం కారిపోతుంది, కొన్ని క్షణాల్లో మరణిస్తాననుకున్నప్పుడు ఆ సహోదరుడంట ప్రాకుతున్నా అంట. అక్కడ చిన్న చిన్న గుడారాలు వేయబడిన ఆర్మీ వాళ్ళకి, ఆ గుడారంలోకి పాకుతూ వెళ్తున్నాడు. ఇది గమనిస్తున్న తన స్నేహితుడు ఆయన మరణించే గడియలున్నాడే, ఎక్కడికి పాకుతున్నాడని కొంచెం వెనకాల వస్తుంటే ప్రాకుతూ తన గుడారానికి వెళ్ళిపోయి అక్కడ తనకున్న ఆ దుమ్ముతో ఉన్న పెట్టిని దులిపి చివరి దశలో ఒక నల్లని పుస్తకం తీసాయంట. తెరిచి వేలు పెట్టి చదివి వాలిపోయి చనిపోయాడంట. ఏం చదివాడు అని స్నేహితుడు వెనకాలకు చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో ఆ రక్తపు చుక్కుందంట. ఏంటి అని చదివితే అక్కడ ఇలా రాయబడింది, నాయన విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను మరలా బ్రతుకును. దీని స్తోత్రం ఉంచుదాం. హల్లెలూయా. మరి పరబ్రతించిన సహోదరులు చూస్తే విశ్వాసం కలిగిన సహోదరి కాబట్టి మనలా బ్రతికే సహోదరి ఆదరించబడండి. దీని స్తోత్రం. హల్లెలూయా. కాంతివంతమైన దేశం మనకి వెళ్ళింది, దేవునితో జీవించడానికి వెళ్ళింది. అక్కడ జీవించి ఆహారం చూస్తే ఏదైనా చెప్పారు కదా జాకబ్ గారు ఇక్కడ గంగళ పురుగు ఆకులు బెరడు తిరిగేది, సీతాకొచ్చి బారిన తర్వాత తేనె తింటుందంట. దేవదూతులకి ఆహారం చూస్తుంటే మన్నా అంట తేనె వలె ఉందంట. ఆ పరదేశం జీవవృక్ష ఫలాలు కూడా ఏ రుచితో ఉంటాయి, కానీ భూసమైన ఆహారములకు మించిన అమూల్యమైన ఆహారమును లేక నిత్యము ఆకలి లేని ఆ జీవితంలో దేవుని సమీపంలో జీవిస్తుంటే దేవుని దగ్గర నుండి ఆ తలని గూర్చి కుటుంబీకులు ఆదరించబడాలి. విశ్వాసం లేకుండా జీవించిన సహోదరి కాదు, నిరీక్షణ లేకుండా జీవించిన సహోదరి కాదు. ఒక పాస్టర్ గారి భార్య, ఒక దైవజనురాలు, ఒక మంచి కుటుంబీకురాలు, దేవుని ఎరిగిన విశ్వాసం, దేవుని విశ్వాసం కలిగినబడి కాబట్టి ఆమె మరలా బ్రతుకును. దేవుని స్తోత్రం ఉంచుదాం. హల్లెలూయా. కనుక మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకునండి. దేవుని యొక్క ఆదరించు హస్తము సుమలత గారి కుమార్తెలకు అలాగే వారి యజమాని రవిప్రసాద్ గారికి తోడుగుండి దేవునికి నెమ్మది గల మార్గములో అట్టి బలమైన విశ్వాసంతో వారిని ముందు నడిపించి దేవుడు వారిని దీవించును గాక. ఆమేన్. స్తోత్రం. ఈ సమయంలో వనితా వేదిక కన్వీనర్ గారైనటువంటి రెవరెండ్ డాక్టర్ స్వర్ణలత గారిని వేదిక మీదకి మరి రావాలని వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మంచి మాటలు దేవునికి దాసులు బి థామ్సన్ గారి ద్వారా మనం విన్నాం. మరి మరణం అనేది ఎటువంటిదో, దాని ద్వారా ఏ విధంగా మనం ఆదరించబడాలో చక్కని మాటలు వారు మనకు తెలియచేశారు. అది కుటుంబానికి గొప్ప మేలుకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఈ సమయంలో దేవునికి దాసులు రెవరెండ్ డాక్టర్ నతానిలి గారు వచ్చి వారు కూడా ఈ సందర్భంగా కొన్ని మాటలు మనకు తెలియపరుస్తారు. రెవరెండ్ టి నతానిలి గారు. స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దైవ సేవకులు, ప్రియమైన సహోదరులు సహోదరీలు, ఈరోజు ఈ ప్రియ సహోదరి ప్రభునందు నిద్రించిన ఈ కారణంగా ఈ జరిగే ఆరాధనలో
చాలామంది దైవ సేవకులు మరి రాత్రి అయినందువలన పాల్గొనలేకపోయారు. ఈ కుటుంబాన్ని ప్రేమించిన దైవ సేవకులు 100 మంది ఉన్నారు. ఈ 100 మంది ఈ దాసురాలి యొక్క ఈ సహోదరి యొక్క ప్రేమను, ఆమెతో సంభాషణలను బాగా అనుభవించినటువంటి వారు. ఈ రాత్రి ఈ ప్రియ సహోదరి ప్రభువునందు నిద్రించిన కారణం చేత ఏర్పాటు చేయబడిన ఈ ఆరాధనలో, ఇటువంటి ఆరాధనల్లో మనందరికీ అలవాటు ఏంటంటే ప్రతి సమయానికి తగిన వాక్యం చెప్పాలి. అది వివాహం అయితే వివాహానికి తగిన బైబిల్ రెఫరెన్స్లు, వివాహానికి తగిన వాక్యం. అది ప్రభువునందు నిద్రించటం అయితే ప్రభువునందు నిద్రించిన వారిని గురించి వ్రాయబడినటువంటి వాక్య భాగాలు. ఇంకా మరి విశేష సమయాల్లో దేవుని యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రత్యేకంగా పరదేశులము ప్రియులరనే అని పాడే పాట మరణించినప్పుడే వింటాం, కానీ మన ఆరాధనల్లో నేను వినలేదు. సంఘం పరదేశులము ప్రియులరనే పాట సంఘంలో పాడగలిగితే, సంఘం వీళ్ళు పాడే పాట ఏమిటిని లోకం గమనించినప్పుడు లోకానికి ఆ వర్తమానం అందగలిగితే ఆ సంఘం, ఆ పరిచర్య ధన్యమైనటువంటిది. దైవ సేవకుడు ఒక ఆయన చనిపోయాడు, ఈ దేశంలో బాప్టిస్ట్ మిషనరీ. He was born, educated, baptized, married, labored and died. జేసి మార్టిన్ అని ఉంది. మధ్యలో ఒక వాక్యం ఉంది, He lived to show God's love. ఒంగోలు సెమిట్రీలో ఉంది ఆ సమాధి. నేను ఆ సమాధిని కౌగిలించుకుందాం అనుకున్నాను, కానీ ఆ సమాధి ఎత్తుగా కట్టబడలేదు, అది ఫ్లాట్గా ఉంది ఆ సమాధి. దాని మీద ఆ మాటలు వ్రాయబడ్డాయి. మన దేశాన్ని, మన జనాన్ని క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ బలవంతం చేస్తే ఈ దేశానికి వారిని తరుంకొస్తే ప్రాణాలు అర్పించారు ఈ జనం కోసం. ఆ జనం, ఆ మిషనరీలు. అందుచేత మిషనరీలు సమాధులుగా మారితే సంఘాలు ఉజ్జీవంతో పుట్టిన సంఘాలు మరణించటం అనేది ఏ మనుష్యుడు, ఏ సేవకుడు, ఏ సంఘం నేర్చుకుంటుందో ఆ సంఘం బ్రతుకుద్ది, ఆ కుటుంబం బ్రతుకుద్ది, ఆ సేవకుడు బ్రతుకుతాడు, ఆ సేవకురాలు బ్రతుకుద్ది. మేముండే ఇంటి ప్రక్కన మందిరం దగ్గరకు ఫ్లాగ్ దొరగారు వచ్చేవారు. ఆయన సతీమణి చనిపోయినప్పుడు ఆయన గారు ఒక జాబ్ రాశారట. నా భార్య విత్తబడింది అనే మాటను సంఘానికి వ్రాసాడు. క్రీస్తునందు ప్రియమైన సహోదరులు, సహోదరీలు, పౌలు అంటాడు, ఫ్లాగ్ దొరగారు విత్తబడింది అని చెప్పంటే నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండాట మాకు ఇష్టము లేదు అని దెస్సలోనిక పట్టణంలో ఉన్న వారికి జాబు రాశాడు. అంతకుముందు వారికి తెలిసిన సంగతి ఏంటంటే చనిపోవటం తెలుసు వారికి. ఎంతమంది రాజులు వారిని పరిపాలించారో, ఎన్ని సింహాసనాలు వారి కొరకు వారి దేశంలో కట్టబడ్డాయో, ఎన్ని రాజ్యాలు ప్రథమమైనయో
ఎంతమంది రాజుల కొరకు ఈ పట్టణంలో వారి పితరులు చనిపోయి రక్తపుటేర్లు ప్రవహించిన పట్టణంలో వారికి తెలిసిన సత్యం ఏంటంటే, నేర్పిన సత్యం, చరిత్ర నేర్పిన సత్యం, మా పితరులు పలానా రాజ్యం కొరకు పోరాడి ఇతరుల పరరాజులతో వారు మరణించారు అనేది తెలుసు. కానీ పౌలు ఆ పట్టణంలోనికి వెళ్ళిన తర్వాత, ఆ పట్టణంలో సంఘాన్ని కట్టిన తర్వాత, ఆ సంఘంలో ఉన్న వారికి జాబు రాసేటప్పుడు చనిపోయిన వారిని గురించి అనే మాట వారికి చెప్పలేదు. నిద్రించుచున్న వారిని గురించి అనే మాట వారికి చెప్పారు. ఇప్పుడు మిషనరీలు చాలామంది అనుకుంటాం వారందరూ సమాధుల్లో అయిపోయారు కదండి అనుకుంటాం. మనకు కనబడతారు సమాధుల్లాగా, కానీ వారు సమాధుల్లో ఉండరు. వారు మన పితరులతో, వారి నుంచి వచ్చిన మనందరితో, మన నిత్య జీవితంలో ప్రతి క్షణం మనల్ని వెంటాడుతూ ఉంటారు. వాళ్ళ త్యాగం, వారి సమర్పణ, వారి ప్రేమ మనం కాదు, మన తర్వాత తరతరాలు విత్తబడినటువంటి విత్తనము ఎలాగున బహుగా ఫలించుద్దో అలాగా ప్రభు ప్రేమలో ఫలించేటువంటి ఒక సంఘంలో జీవించే మనందరం కూడాను, ఆ జనంలో జీవించే మనందరం కూడాను, తరతరాల్లో కూడాను వారు కనబడతారు. క్రీస్తు ప్రభువు ప్రాణత్యాగంతో ప్రారంభించబడిన ఈ సంఘం, మిషనరీల త్యాగంతో స్థాపించబడిన సంఘాల్లో ప్రాణం పోసుకున్న మనం మరి నిద్రించుచున్న వారిని గురించి ఆ సంఘానికి పౌలు ఏం చెబుతున్నాడు, ఈ రాత్రి మనం నిద్రించే వారంగా ఉన్నామనే సత్యాన్ని మనం తెలుసుకోగలిగితే, మనం ఈ దేశస్థులం కాదు, మనం పరలోకానికి సంబంధించిన వారమని మనం పాడటం మన అనుదిన జీవితంలో కూడా జరగగలిగితే, ఆ పాడే ధైర్యం, ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ మన జీవితాల్లో ఉంటే ధన్యం. రవి ప్రసాద్ బ్రదర్, సహోదరి సుమలత గారు, వీరు పరిచర్యలో, ఆమె గారిని గురించి నాకు పెద్ద అభిమానం ఏంటంటే, ఆమె పాస్టర్ గారిని పెళ్లి చేసుకుందాం. చాలా స్త్రీలకు చాలా కోరికలు ఉంటాయి. అందుట్లో బంగారం పెట్టుకోవాలని బాగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు స్త్రీలు కాబట్టి. భర్తల గురించి కలలు కంటారు, భార్యల గురించి భర్తల కళ్ళకు అన్నట్లే ఇది కొన్ని ఆశలు పెట్టుకుంటూ ఉంటారు. మరి పాస్టర్ గారిని, ఆమె గారు ఏదో మంచి కుటుంబంలో ఒక మంచి సుఖాన్ని ఇచ్చేటువంటి సుఖవంతమైన జీవితాన్ని ఇవ్వగలిగినటువంటి వారిని ఎన్నుకోలేదు, కానీ దైవ సేవకుడిని ఎన్నుకుంది. నాకు బహు ప్రాణం ఆ మాట నాకు చెప్పాలంటే. నాకు నా చెవులతో విన్నానప్పుడు నాకు పెళ్లి కాలేదు. నాకు ఒక ఆమె ఉంది, నన్ను గురించి కాదు, వేరే పాస్టర్ గారిని గురించి, అమ్మ మరి మన పాస్టర్ గారికి మీ అమ్మాయిని ఇవ్వచ్చు కదా, పాస్టర్ గారికి మంచి పరిచయం చేస్తాను మన దగ్గర అంటే, ఆమె మీ అమ్మాయిని ఇరదమ్మా, తాలూకా ఆఫీసులో జవాన్ చచ్చిపోతే 10,000 రూపాయలు ఇస్తారు, డబ్బులు ఇస్తారు, పెన్షన్ ఇస్తారు. పాస్టర్ గారు చచ్చిపోతే ఇల్లు ఖాళీ చేయమంటారు. నాది అదే పరిస్థితి. నాకు పెళ్ళొద్దు అన్నాను. నేను పెళ్లి చేసుకుని గడ్డం పెంచుకున్నాను. నేను పాస్టర్గా, సార్ మీ గడ్డం ఎందుకు వద్దండి, ఇది తీసేయండి మీరు అని యూత్ వాళ్ళందరూ కలిసి షాపుకు తీసుకెళ్ళి గడ్డం తీసేసారు. పెద్దలందరూ కలిసి పెళ్లి చేశారు బలవంతంగా. అయ్యా నాకు ఎందుకంటే బలవంతంగా చేశారు, నాకు చేసుకోవాలని ఉంది కానీ నాకు ఎవరిస్తారని నా బాధ. నా ప్రియమైన సహోదరులు సహోదరులు ఏంటంటే, పాస్టర్ గారు అంటే
ఏందిలే. కానీ దైవ సేవకుణ్ణి, దేవుని సేవను ఆ దైవజనరాలు ప్రేమించి ప్రభు పట్ల ఆమెకున్న విశ్వాసాన్ని, ప్రభు పట్ల ఆమెకున్నటువంటి ప్రేమని వెల్లడిపరిచి ప్రభు సేవలో ప్రియులు రవిప్రసాద్ గారికి సహకరిస్తూ ఇంతమంది వందల మంది దేవుని సేవకుల సహవాసంలో చాలా మంచి సాక్ష్యాన్ని పొందినటువంటి ఈ ప్రియ సహోదరి మనతో లేకపోవటం శరీర సంబంధంగా మనకు దుఃఖాన్ని కలిగించినా కానీ పౌలు చెప్పిన మాటలను బట్టి ఆమె నిద్రించుచున్నది కాబట్టి, నిద్రించేవాళ్ళు కడబొర మురిగినప్పుడు లేస్తారు కాబట్టి ఆ నిరీక్షణ మనం నమ్మినా నమ్మకపోయినా ప్రభు వస్తాడు, కడబొర మురగొద్ది మృతులైన వారు లేస్తారు, నమ్మితే అక్కడ ఉంటాం మనందరం. కాబట్టి ఈ రాత్రి ఆ మాటలను మనం జాగ్రత్త హృదయంలో పట్టుకోవాలని, ప్రభు మన కోసమే పరలోకాన్ని సిద్ధపరిచాడనే సత్యాన్ని మన జీవితంలో లోకం చూడటానికి మనందరం విశ్వాసులుగా, దేవుని సేవకులుగా ఒక వర్తమానాన్ని అందించగలిగే సంఘంగా ఉంటే, ధైర్యంగా పరదేశులమో ప్రియులారనే పాట పాడగలిగితే, లోకానికి వీళ్ళు నిజంగా పరదేశులనే సత్యం తెలియపరచగలిగితే మన జీవితాలు ధన్యం. ప్రభు దాసురాలి జీవితాన్ని, సాక్ష్యాన్ని దీవించునుగాక. ఈ ప్రియ కుటుంబాన్ని ప్రభు తన కరుణాహస్తాలతో కౌగలించి ఆదరించాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. నేను నతనెలయ్య గారు చక్కని వర్తమానాన్ని మరి సందర్భంగా వారు మనకు అందించారు. వారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సందర్భంలో మరి వనితా వేదిక కన్వీనర్ అయినటువంటి రెవరెండ్ డాక్టర్ స్వర్ణలత గారు కొన్ని మాటలు మనకు చెప్తారు. అందరికీ వందనాలండి. ఈ సందర్భంగా పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదివి వినిపించాలనుకుంటున్నాను. అది యెషయా గ్రంథము 25వ అధ్యాయం 8వ వచనం. మరెన్నడూనూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును, ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. మరణాన్ని మృంగివేసేటువంటి దేవుడు మన దేవుడు. ప్రతి వాని ముఖము మీద ఉన్నటువంటి బాష్ప బిందువులు తుడిచి ఆదరణ కలిగించేటువంటి ఆదరణకర్త మన దేవుడు అనేటువంటి విశ్వాసంతో మనం జీవిస్తూ ఉన్నాం. మనకు మరణము లేదు, నిత్య జీవము అనుగ్రహించేటువంటి జీవాధిపతి మన దేవుడు. అదేవిధంగా ఎటువంటి నిరాశ, దుఃఖము, కష్టము అనేటువంటిది లేకుండా చేసేటువంటి దేవుడు మన దేవుడు. ఒక అనుభవాన్ని గురించి నేను చదివాను. అదేంటంటే, ఒక తల్లిదండ్రులకి ఒక కూతురు ఉన్నది. క్రిస్మస్ పండుగ రోజున చక్కగా కిరీటాన్ని పెట్టుకొని వేసుకున్నటువంటి వస్త్రాలతోనే ఆ అమ్మాయి క్రిస్మస్ పాట పెట్టుకొని చక్కగా డాన్స్ చేసి ఆ కుటుంబీకులందరినీ కూడా ఆనందాన్ని కలుగజేస్తూ ఉందట. సరే, చక్కగా ఆనందించారు ఆ క్రిస్మస్ రోజు కుటుంబీకులందరూ. మరలా నేను డాన్స్ చేస్తానందట ఆ అమ్మాయి. కానీ వచ్చే క్రిస్మస్కి ఆ బిడ్డ లేకుండా పోయింది. బ్రెయిన్ ట్యూమర్ వల్ల మరి అనారోగ్యంతో మంచం పట్టింది. డాన్స్ చేయలేనటువంటి స్థితి, కదలలేనటువంటి స్థితి. ఆ స్థితిలో అమ్మాయి అనేదంట, నేను ఇంకా డాన్స్ ఇక్కడ లేనేమో కానీ దేవుని దగ్గర నిత్యము నేను ఆనందంతో నేను స్టెప్స్ వేస్తాను అని ఏడుస్తూ నవ్వేదట. అంటే ఒక నిరీక్షణ అనేటువంటిది ఆ చిన్న బిడ్డకు దాదాపు 16 సంవత్సరాలు మళ్ళీ జీవించిందట ఆ అనారోగ్యంతోనే. కానీ అంత అనారోగ్యంలో కూడా, అంత దుఃఖంలో కూడా ఆ బిడ్డకున్నటువంటి నిరీక్షణ ఆ తల్లిదండ్రులకి మరి
ఒక పాఠంలాగా ఆ బిడ్డ నేర్పించి వెళ్ళిందట. అందుకనే ఆ కుటుంబీకులందరూ కూడా ఆ బిడ్డ దేవుని సన్నిధికి చేరిన తర్వాత ఇంత దుఃఖంలో కూడా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుభవించేటువంటి దేవుణ్ణి మేము కలిగి ఉన్నాము అని వాళ్ళు సాక్ష్యం ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు కూడా రవిప్రసాద్ గారు, మరి ఆ బిడ్డలిద్దరూ కూడా, ఆడపిల్లలిద్దరూ, అల్లుడు, ఆ నలుగురు దేవుని యందలి నిరీక్షణతో మరి తల్లి, భార్య, అత్తగారు నిత్యమైనటువంటి ఆనందాన్ని అనుభవించడానికి నిత్య దేవుని దగ్గరకు చేరి మరి ఆయన రాకడ సమయంలో, రెండవ రాకడ సమయంలో ఈ బిడ్డల్ని కలుసుకోవాలి అనేటువంటి ఆశతోటి మరి పరలోకములో నిత్య ఆనందాన్ని, నిత్య జీవాన్ని తాను అనుభవిస్తున్నాననేటువంటి ఆనందంతో ఆ బిడ్డ అక్కడ ఉన్నది. కాబట్టి మీరు నిరాశ చెందక, దుఃఖపడక, మీ యొక్క ప్రతి బాష్ప బిందువును తుడిచేటువంటి దేవుడు, మిమ్మల్ని ఆదరించేటువంటి ఆదరణకర్త మీతో ఉన్నారని నమ్మి ఆ విశ్వాసంతో మీరు జీవించాలని భగవంతుడు మీకు మెండుగా నిండుగా ఆయన రక్షణను మీతో పాటు ఉంచి మీకు ఆశీర్వాదాలు కలుగజేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వనలత గారు చక్కని మాటలు, మరి కుటుంబానికి కావలసిన ఆదరణకరమైన మాటలు తెలియచేశారు. వారికి సభ తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ఒక చిన్న మరి పల్లవి పాడుకుని ఆఖరిగా రెవరెండ్ కాలిబ్ గారు కొన్ని మాటలు చెప్పిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు కొనసాగించుకుందాం. పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతోనుండా, పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతోనుండా, నిరంతరము నడిపించును చాలును యేసు చాలును చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ సమయంలో మరి ఏఎల్సి పాస్టర్ గారు, దేవుని దాసులు రెవరెండ్ పి కాలిబ్ గారు మరి మనకు కొన్ని మాటలు వాక్యం ద్వారా అందిస్తారు.